అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. అమెరికాలో చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను మళ్లీ ప్రారంభించింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ తో అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తోందని, వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను యుఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇందుకోసం దరఖాస్తులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రైవేట్ సెట్టింగ్స్ ను మార్చుకుని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వీసా జారీకి అవసరమైన సోషల్ మీడియా అకౌంట్ల పరిశీలనకు సన్నాహాలు చేస్తున్నామని, అందుకే వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వెట్టింగ్ ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్మెంట్ల ప్రక్రియను పునరుద్ధరించింది. ఇంతకీ ఏంటి సోషల్ మీడియా వెట్టింగ్? వీసా దరఖాస్తులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయటం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్ని సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తరువాతే వీసా మంజూరు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా విద్యార్థి తమ సోషల్ మీడియా అకౌంట్ లో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ణయించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది.